మేము 2000 సంవత్సరంలో హైడా అప్రూవ్డ్ లేఅవుట్ కొనుక్కున్నామండి. కొనుక్కున్న తర్వాత స్విమ్మింగ్ పూల్ కూడా నడిచింది. అప్పటికే హైడా అప్రూవ్డ్ లేఅవుట్ కొన్నాళ్ళు స్విమ్మింగ్ పూల్, బీటీ రోడ్లు, వీధుల లైట్లు అన్నీ ఉన్నాయండి ఫుల్లీ. అయితే 2007లో అన్రిజిస్టర్డ్ అనే అసైన్మెంట్ డీడ్ తోటి ఒక కేసు పెట్టాడండి. ఆ కేసులో మేము ప్లాట్ ఓనర్స్, పార్టీ కాదు, ఎన్ఎస్డి ప్రసాద్ అనే అతను కేసు పెట్టి మమ్మల్ని లేపుతుంటే కనీసం మేము పార్టీ అయ్యి ఉండాలి కదా. ఆ కేసులో మేము పార్టీ కాకుండా మా ముందు వాళ్ళ మీద కేసు వేసి వాళ్ళు కుమ్మక్కయ్యి మరి ఎట్లన్నా కానీ వాళ్ళు అమ్మేసుకున్నాక ఎందుకు వస్తారు సార్, కేసుకు రారు కదా. అలా ఎక్స్పార్టీ డిగ్రీ తీసేసుకొని ఒక రోజు వచ్చి ఆ బెయిలీఫ్కి మరి మేనేజ్ చేసి అగ్రికల్చర్ ల్యాండ్ అని చూపించాడు. అప్పటికే మా దాంట్లో అన్ని లేఅవుట్లు స్విమ్మింగ్ పూల్ ఆపరేషన్లో ఉన్నాయి. అయినప్పటికీ దాన్ని రాత్రి దున్నేసి అగ్రికల్చరల్ ల్యాండ్ అని చెప్పి చూపించడం జరిగింది. మేము ఇక 2000 ఆయన ఆక్రమించుకున్న తర్వాత మేము క్లెయిమ్ పిటిషన్స్ కింద వేసామండి. వేస్తే రకరకాల కోర్టుల్లో వెళ్ళి ఫుల్ బెంచ్ కానీ అట్లా తిరిగి డివిజన్ బెంచ్కి వచ్చిందండి. మన డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ అలోకారాదే శ్రవణ్ కుమార్ గారు మాకు ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చిందండి. ఆ జడ్జిమెంట్లో ఏమని తేల్చారంటే ఏ అయితే డాక్యుమెంట్ తోటి వాళ్ళు వచ్చి 2007లో ఆక్రమించడం జరిగిందో ఆ డాక్యుమెంట్ ఇల్లీగల్ అండ్ వాయిడ్ అని డిక్లేర్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఆయన ఇక్కడి నుంచి ఆయనకి ఆ డాక్యుమెంటే లేనప్పుడు ఆయనకి ఏం సంబంధం అండి. ఆయన ఫైనాన్షియల్ గెయిన్స్ కోసం అని చెప్పి ఈయన పర్సనల్ దానికోసం ఉపయోగించుకుంటున్నాడు. పైపెచ్చు లేఅవుట్ సుమారు 9.5 ఎకరాలు అయితే ఆయనకు వచ్చినది ఇల్లీగల్ దాంట్లో వచ్చింది 7 ఎకరాలే. అయినా మిగతా 2.5 ఎకరాలకు మాకు ఎటువంటి యాక్సెస్ ఇవ్వకుండా మేము ఆ 2.5 ఎకరాలకి స్థలానికి వెళదామన్నా కూడా మమ్మల్ని పోనివ్వకుండా మమ్మల్ని ఒకసారి వస్తే లోపల పెట్టి తాళం వేసి దుర్భాషలాడి అట్లా చేశారండి. ఎక్కువ మంది అంతా సీనియర్ సిటిజన్సే. ఇట్లా మేము సెప్టెంబర్లో వచ్చిన జడ్జిమెంట్ తర్వాత కూడా మేము లోపలికి వెళ్ళడానికి భయపడతా ఉన్నాము. ఇప్పుడు మేము హైడ్రాని అప్రోచ్ అయ్యి మా పబ్లిక్ రోడ్స్ అన్నీ కన్నా మాకు కనీసం ఇవ్వండి. మేము ఆ రోజున మేము హుడాకి ఇచ్చినప్పుడు మేము గిఫ్ట్ డీడ్ చేసాం. మా రోడ్లు మాకు కావాలి సార్ అని చెప్పి మేము జరగడం జరిగింది. సో ఇవన్నీ హైడ్రా వాళ్ళు అన్నీ ఇరుపక్షాల వారిని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఇలా ఈ పర్యవసానం జరిగిందండి. మీరు ఎప్పుడు చెప్పారండి హైడ్రాకి? నార్మల్గా ఎన్ని రోజులు అవుతుంది చెప్పి? 10 డేస్ అనుకుంటానండి. మేము 20 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం కాబట్టి మాకు ఇన్ అండ్ అవుట్ తెలుసండి. వాళ్ళు ఏం డాక్యుమెంటేషన్ ఇచ్చినా ఏం అడిగినా వెంటనే అదే పనిలో ఉన్నామండి. మేము డాక్యుమెంట్ 9.27 ఎకర్స్ అండి.